ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, తర్వాత కన్సిస్టెంట్ అండ్ నాన్ కన్సిస్టెంట్ అంటే ఏంటో చూద్దాము. లాస్ట్ క్లాస్లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో చూసాము. ఇప్పుడు ఈ క్లాస్లో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అండ్ కన్సిస్టెంట్ గురించి తెలుసుకొని నెక్స్ట్ క్లాస్లో మొత్తం హోమోజినియస్ అండ్ నాన్ హోమోజినియస్ గురించి చూద్దాము. అండ్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం, మ్యాథ్స్ వీడియోస్ కోసం, మ్యాథమెటిక్స్ కోసం అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ అనేది మెన్షన్ చేశాను మ్యాట్రిసెస్ది, మీరు కావాలంటే దాన్ని వెళ్ళి చూడొచ్చు. And here augmented matrix denoted by A by B and is defined as A by B is equals to A11 A12 on so on AN, A21 is equal on so on A2N, AM1 on so on MN, B1 B2 on so on BM. augmented matrix అంటే దీన్ని ఈ విధంగా డెనోట్ చేస్తాం అనమాట. augmented matrix ని ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఇది ఎందుకు చెప్తున్నారు అనేది నేను నెక్స్ట్ క్లాసెస్లో మీకు తెలుస్తుందండి. ఇది ఎక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామో. సో ఫర్ నౌ అయితే ఈ బేసిక్ టాపిక్ అనేది నేను కవర్ చేస్తున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఏవైబి అని ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ఏంటంటే నార్మల్గా మనం నార్మల్ మ్యాట్రిక్సెస్ రాస్తాం కదా, లైక్ ఎం నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి, ఎం నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి ఇలా. సో ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఎం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్న ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే దానికి ఏ కాన్స్టెంట్స్ అయితే ఈక్వల్ అవుతాయో దాన్ని ఒక కాలం విధంగా రాస్తే B1 B2 ఆన్ సో ఆన్ BM, దాన్ని ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనకు ఉన్నది కన్సిస్టెంట్ అండ్ నాన్ కన్సిస్టెంట్. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్ సెడ్ టు బి కన్సిస్టెంట్ ఇఫ్ ఇట్ హ్యాస్ సొల్యూషన్ దట్ ఈస్ యూనిక్ ఆర్ ఇన్ఫైనైట్. ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ని ఏదైతే ఈక్వేషన్ ఫామ్ అవుతుందో ఆ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ని కన్సిస్టెంట్ అని ఎప్పుడు చెప్తామంటే దానికి ఒక సొల్యూషన్ ఉన్నప్పుడు. ఆ సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫైనైట్ సొల్యూషన్ అయినా అవ్వచ్చు. And system of equation is said to be a non-consistent or inconsistent if it has no solution. అంటే ఒక సొల్యూషన్కి ఏ వాల్యూస్ లేదు, ఒక సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్కి వాల్యూసే రాలేదు అంటే దాన్ని ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాం, నాన్ కన్సిస్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్ సెడ్ టు బి కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ ఎప్పుడు చెప్తామంటే సొల్యూషన్ ఉన్నప్పుడు. ఆ సొల్యూషన్ యూనిక్ ఆర్ ఇన్ఫైనైట్ ఏదైనా ఉండొచ్చు. అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది ఇన్కన్సిస్టెంట్ ఆర్ నాన్ కన్సిస్టెంట్ అని ఎప్పుడు చెప్తామంటే సొల్యూషన్ ఏది రానప్పుడు. ఇదండి బేసిక్స్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ గురించి. నెక్స్ట్ క్లాసెస్లో హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో వరకు అయితే ఎందే అండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.